కాకా నే వచ్చేసిన నిన్న నీకు చెప్పిన కదే కేసీఆర్ సారు కారు పండుగ మీటింగ్ పెట్టిండు గా ముచ్చట రేపు పట్టుకొస్తా అని. ఆ పెద్ద సారు ఏమనిండో జరని చెవుల్లో వేస్తే నాకు నిమ్మలంగా ఉంటుందని ఉరుక్కుంటూ వచ్చిన. అయినా కాక గీ రాజకీయ నాయకులు చాలా హుషారు. మనం అనుకుంటాం అంతేగాని వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి. ఎవరో ఏదో అనిండ్రని వెంటనే కైమని లేసుడు, పుసుక్కున్న మాట జారుడు ఇవన్నీ వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పు? గదే మన నల్లకాడ నీళ్ళ పంచాయతీ అయ్యింది. నిన్న మనం అందరంగా కేసీఆర్ సారు కూతుర్ని ఏమంటాడో చూడాలి, గా కవితక్కని గెట్లా తిడతాడో చూడాలి అనుకుంటుంటేమా గాయన అస్సలుగా ఊసే ఎత్తలే. కవితక్క పేరున్న ఆడ కూతురు ఉన్నదని, కొత్త పార్టీ పెట్టి సొంత కొట్టు సురువు చేసుకుందని, బీఆర్ఎస్ పార్టీ పాత పేరు జాప్తా లాక్కొని మరి టీఆర్ఎస్ అని పేరు పెట్టిందని ఒక్క మాట అంటే ఒక్క మాట అనలేదనుకో. అరే కాక అనాలనుకుంటే ఎన్నైనా అనొచ్చు, అరసొచ్చు. అట్లాగా కేసీఆర్ గట్టిగా కేకలేసిన ఎవరు ఏమనరు. ఎందుకంటే కవితక్క ఎవరు? గా పెద్ద సారు కూతురే కదా అని అందరూ గమ్మునుంటారు. గానికి పెద్ద మనిషి నోరెందుకు లేస్తలేదో నాకు అర్థం కాలే కాక. మీటింగ్లో మస్తు విషయాలు చెప్పిండు. 2.5 ఏళ్ల కాంగ్రెసు తెలంగాణని ఆగం చేసింది. జనాలు ఇసుకెత్తిపోయినరు. వాళ్ళకి ఏం తప్పు చేసిండ్రో బాగా తెలిసొచ్చింది. ఎన్నికలు వచ్చేదే ఆలస్యం చూసుకోండి. మళ్ళా బీఆర్ఎస్ను పట్టుకొచ్చి సీటు పైన కూర్చోబెడతారు. వాళ్ళకి గీ పార్టీ అంటే అంత మమకారం. తెలంగాణ కోసం పోరాడింది, తెచ్చింది గీ పార్టీ అని వాళ్ళకి బాగా ఎరక. అందుకే నేను అనేది వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి మనం ఉన్నామా? ముందుకెళ్దామా లేదా ఇట్లనే కూర్చుందామా అని పార్టీ వాళ్ళని గట్టిగానే అడిగిండు. పువ్వు పార్టీకి గిడ దిక్కు లేదు. చెయ్యి పార్టీ కథ ముగిసిపోయినది. ఇక మళ్ళీ కారు అచ్చుడే ఖాయమని జనాలే అంటున్నారు. కానీ మనం కూడా అందుకు పోరాడాలి కదా. గది తెలుసుకుండ్రి. గందుకే రాష్ట్ర కమిటీ తప్పించి అన్ని కమిటీలని తీసేస్తున్నాం. మళ్ళీ కొత్త మనుషులతో వేసుకుందాం. ఈ బారి ముఖాలు చూసి మురిసిపోయి టికెట్లు ఇచ్చే పంచాయితే లేదు. ఎవరు జనాల్లో తిరుగుతుండ్రో నా కాడ రిపోర్ట్ వస్తుంది. మంచిగా జనాల మధ్యన ఉన్నోళ్ళు సర్కారు విధానాలకి వ్యతిరేకంగా పోరాడేటోళ్ళకే టికెట్ ఇచ్చేది. ఇది మాత్రం పక్కా. కావాలంటే రాసుకోండి. ఇంకో ముచ్చట ఇనుకోండి. నా వెనక సైన్యం ఉన్నది. నే కారు బయటికి తీస్తే పొడాత కాన్వాయ్ పెడతా అంటే నమ్మే రోజులు బాయే. మన వెనక ఉండాల్సింది జనాలు. అలాని ఎలా మంచిగా చేసుకోవాలో జర సోయితో నడుచుకోండి అని కాక చాలా మంచిగా చెప్పే గా కారు పార్టీ పెద్ద సారు కేసీఆర్. ఇవన్నీ బాగానే ఉన్నాయి. టీవీలో ఆయన చెప్పే ముచ్చట్లన్నీ ఇనుకుంటుంటే జరంతా తూలొచ్చే కానీ కవితక్క మాట అయితే రాలే. అరే నేనే కాదు కాక, ఒక్క మాట చెప్పు, నీకు మనసులో ఉండేనా లేదా? అంత పెద్ద మనిషిని గామె ఎంత కూతురైతే మాత్రం గంత పొట్టు దిట్టుడేంది? మళ్ళా దీనికి కేసీఆర్ సారు బరాబర్ బద్లా ఇయ్యాల్సిందే అనుకుంటావా లేదా? అరే కాక నువ్వేంది? ఈ రాష్ట్రంలో నిన్న ప్రతి ఒక్కరు గదే అనుకొని ఎదురు చూసిండ్రు. గీ సారేమో సర్రుమంటూ కారు టైరు పంచర్ చేసినట్లు చేసే. అసలు కవితక్క అన్నది ఇంటే గుస్సా ఎట్లా రావాలే? కేసీఆర్ మొన్నటిదాకా పెద్ద మనిషి ఉండే, ఇలా గాయనికి కూడా సోయి లేకుండా వాయే. పార్లమెంటులో మహిళా బిల్లు విరిగిపోయినది. దాని గురించి ఏమన్నా అంటాడా అంటే ఆ మాటే లేకపాయే. కేసీఆర్ సారు చుట్టూత పందికొక్కులు చేరిండ్రు అన్న మాటకి బద్దా లేకపాయే అని కవితక్క ఏకదం గరం అయ్యే కదా. మరి అరే బిడ్డ బయటికి వెళ్ళినావు, కొత్త పార్టీ ఏదో పెట్టినావు, మా పేరు కూడా గుంజుకున్నావు, ఇంకా చాలు కదా మళ్ళీ మమ్మల్ని అనుడేంది? నీ పనేదో నువ్వు చేసుకోరాదే చక్కగా అని చెప్పాలి కదా. మరి ఈసారి అట్లా అనకపోయే కదే. నాకు మస్తు బేజారొస్తున్నది. కేసీఆర్ సారు అనలేక కవితక్కను అనే పని కిందనున్న కార్యకర్తలకి ఇచ్చినట్లుండు. పాపమాలు సందు చూసుకొని మీడియా గుట్టం ముంగట కవితక్కను అంటుండ్రు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రేవంత్ సేన అని వ్యంగ్యంగా అంటుండ్రు. ఇంకొందరేమో గా పార్టీదేముంది, మబ్బులో పుట్టి మబ్బులో పోయేది అంటుండ్రు. ఇంకా తీన్మార్ మల్లన్న షురూ చేసుకుండు. కవితక్క నువ్వెట్లా అమ్మాయితావు, మా తల్లులు సారాదందా చేయలే అనిండు. కేటీఆర్ సారు కొత్త పార్టీల గురించి నేనేం చెప్పేది? ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. మా పార్టీ లెక్క ఏరు. 25 ఏళ్ళు దాటిన పార్టీల్ని ఏళ్లపైన లెక్కెట్టొచ్చు. తెలంగాణలో మాదొక్కటే సీనియర్ పార్టీ. జనాలకి మా పైన కేసీఆర్ సారు పైన నమ్మకం ఉన్నదని పురాణం చెప్పిండు. ఇంకొందరు అరే ఎవరు ఏమన్నా కవితక్కకు ఏం ఫరక్ పడుతుంది, గదే కవితక్క కేసీఆర్ను అనుడు షురూ చేస్తే కదా మజా వస్తుంది అంటుండ్రు. అంతేకాదు కాక కవితక్కను వీళ్ళు అనుడు షురూ చేసుకుంటారు అనుకో, ఆమె వీళ్ళ పాత పురాణం మొత్తం ఇప్పుతుంది. దొంగలు తిట్టుకుంటూ వాళ్ళ కథలు బయట పెట్టినట్లయితుంది అని కొందరు అనుకుంటుండ్రు కాక. ఏది ఏమైనా పాపం కేసీఆర్ సార్కి పెద్ద సిక్కే వచ్చి పడినది.
ఇవాళ సరే అదిలేయి, కానీ ఇది ఇప్పుడే ఓడిచే ముచ్చట కాదు కదా. ఎన్నికలు వచ్చేదాకా ఈ కవితక అంటనే ఉంటుంది. మరి ఎంతసేపు గీన గమ్మునుంటాడు? అయినా నువ్వు కొట్టినట్లు చెయ్యి, నేను ఏడ్చినట్లు చేస్తా అనుకోని ఈ కవితక్క కేసీఆర్ సారు నాటకాలు పడుతుండ్రా అని కూడా కొందరు అంటుండ్రు. ఎలక్షన్లు అయినాక మళ్ళీ అయ్యా కూతురు కలిసిపోవడం పక్కా అంటుండ్రు. చూడాలి మరి ఏమవుతుందో. ఇది కాక అసలు కథ, గా కేసీఆర్ సారు కవితక్కను పల్లెత్తు మాట అనలే. చూడాలి మళ్ళా ముందు ముందు ఏమవుతుందో అని. సరే ఇలా గిదే ముచ్చట అనుకో కాక, మళ్ళీ రేపు వస్తా ఇంకో ముచ్చట పట్టుకొని. బాయ్ బాయ్.